హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జావా ఇన్స్టాలేషన్, ఎక్లిప్స్ ఐడిఈ డౌన్లోడేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్గా మనం ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేసాం. ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ ముందు బాగా నేర్చుకోండి, తర్వాత దీంట్లోకి రండి. అండ్ కోర్ జావా మనకి ప్రోగ్రామింగ్ చేయడానికి ఆటోమేషన్లో బాగా ఉపయోగపడుతుంది ఈ కోర్ జావా. అందుకు మనం జావా డౌన్లోడ్ చేసుకోవాలి. జావా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియో. ఫస్ట్గా జావా గురించి చెప్పాలంటే జావా హిస్టరీ గురించి ఏం చెప్పట్లే, మామూలు బేసిక్ జావా గురించి చెప్తున్నా. జావా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దింపిన ఎడిషన్ అయితే J2SE అండి. J2SE అంటే స్టాండర్డ్ ఎడిషన్. ఇది ఓన్లీ కోర్ జావా. ఈ కోర్ జావా అంటే జావా మొత్తం అయితే కాదు. కోర్ జావా అంటే స్టార్టింగ్ బేసిక్ అన్నమాట. అంటే ఇది ఒక చెట్టును ఉదాహరణగా తీసుకుంటే ఈ యొక్క వేర్లు అండ్ కింద భాగం ఇది గట్టిగా ఉంటేనే పైన ఫ్రూట్స్, ఆకులు, పువ్వులు అనేవి చాలా బాగా పూస్తాయి. అలాగే కోర్ జావాలో ఈ కోర్ బాగా వస్తేనే మీరు అడ్వాన్స్ జావా కూడా బాగా నేర్చుకోగలరు. ఈ కోర్ జావా అయిపోయిన తర్వాత అడ్వాన్స్ జావా మీరు ఎంత ముందు కోర్ జావా ఎంత బాగా నేర్చుకుంటే అడ్వాన్స్ జావా అంత బాగా మీరు వర్కౌట్ అవుతుంది. మీకు అంటే ప్రోగ్రామింగ్స్ రాయడం వర్కౌట్ అవుతుంది. ఈ అడ్వాన్స్ జావాలో ఏమేమి మీరు డెవలప్ చేయొచ్చు అంటే ఈ మొబైల్ అప్లికేషన్స్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మీరు డెవలప్ చేయొచ్చు అడ్వాన్స్ జావా తోటి. అండ్ ఈ కోర్ జావాతో మాత్రం కొన్ని అప్లికేషన్లే మీరు డెవలప్ చేయగలరు. కొన్ని అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే ఒక నోట్ ప్యాడ్ ఉంది కదండి, మీరు నోట్ ప్యాడ్ అయితే మీరు డెవలప్ చేయగలరు. అండ్ విఎల్సి ప్లేయర్స్ ఇలా కొన్ని ఆటలు మీరు డెవలప్ చేయొచ్చు. బట్ అంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు. మీకు అడ్వాన్స్లో మాత్రమే ఈ అప్లికేషన్స్ బాగా ఎఫెక్టివ్గాని మళ్ళీ మంచిగా ఉంటుంది. అందుకు మీరు ముందు కోర్ జావా అయితే ఇది బేసిక్ లాంగ్వేజ్, కానీ కోర్ జావాలో నెంబర్ ఆఫ్ టాపిక్స్ అయితే ఉంటాయి. కోర్ జావాలో చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి. మీకు సెలీనియంకి అన్ని టాపిక్స్ అవసరం లేదు. మేజర్ ప్లస్ పాయింట్ మనకి టెస్టర్స్కి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే కోర్ జావాలో ఆటోమేషన్లో అంత పెద్ద కోడింగ్ ఏమి ఉండదు, చాలా తక్కువ కోడింగ్ ఉంటుంది. ఆ తక్కువ కోడింగ్లో కోర్ జావా అనే ఎక్కువ కోడింగ్. కోర్ జావా అనేది చాలా టాపిక్స్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, కానీ కోర్ జావాలో మనం కొన్ని టాపిక్స్నే తీసుకుంటాం. ఆ కొన్ని టాపిక్స్ మనకి ఫ్యూచర్ వీడియోస్లో మనకి చెప్తాను. అండ్ కోర్ జావా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలన్న దాని గురించి చూద్దాం. అండ్ మనకైతే J2SE మనకి స్టాండర్డ్ ఎడిషన్ కోర్ జావా అయితే మనకు ఇప్పుడు కావాలి. అడ్వాన్స్లో ఉంటాయి J2EE ఎంటిటీ ఎడిషన్, ME, మైక్రో అండ్ మొబైల్ ఎడిషన్స్. ఇవి మనకు అంత ఉపయోగపడవు. ఇవి ఓన్లీ డెవలపర్స్కి ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉపయోగపడితే మనకైతే టెస్టర్స్కి అయితే కోర్ జావా అయితే చాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ జావా ఇన్స్టాలేషన్ ముందు మనం ఎక్లిప్స్ గురించి తెలుసుకోవాలి. ఎక్లిప్స్ ఒక ఐడిఈ అంటే తెలుసుగా, ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఈ ఐడిఈ వచ్చేసి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఐడిఈ చూద్దాం. ఎక్లిప్స్ ఐడిఈ డౌన్లోడ్. ఫస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది చూసారా, ఈ డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయితే అవుతుంది.
మీరు ఇలా డౌన్లోడ్ చేసుకొని మీ సెటప్స్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే వచ్చింది. మీరు ఈ డౌన్లోడ్ ఎక్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోండి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ చేయట్లేదు. దీన్ని క్యాన్సిల్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. మీరు డౌన్లోడ్ చేయకపోతే ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు సెటప్ అయి పెట్టుకొని ఎక్లిప్స్ రెడీగా పెట్టుకోండి. అండ్ నేనైతే డౌన్లోడ్ అయితే చేసేసాను. నా ఎక్లిప్స్ ఇది. ఇప్పుడు 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 మనం ఎలా రాయాలి అన్న దాని గురించి అయితే చూద్దాం. ఈరోజు మనం ఈ హాల్లో ఒక జావా ప్రోగ్రామ్, సింపుల్ జావా ప్రోగ్రామ్ అయితే మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జావాలో మెయిన్గా క్లాస్ ఉంటుంది. క్లాసు, మెథడ్, ఆబ్జెక్ట్. అవి ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు మనకి ఇవి మూడు చాలా మెయిన్. ఇది దీంట్లో ఒకటి లేకపోయినా కోర్ జావాలో ఏం లేదు, అందుకు ఇది చాలా మెయిన్. తర్వాత ఫస్ట్ అయితే మనం ఎక్లిప్స్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఎక్లిప్స్ అంటే ఏంటంటే కోర్ జావా ప్రోగ్రామ్ని రాసి ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు ఈ కోర్ జావా ప్రోగ్రామ్స్ని. అండ్ ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాల్సింది ప్రాజెక్ట్. మనం ఏదైతే దేని మీద పనిచేస్తున్నామో దాని మీద క్రియేట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ క్రియేట్ ప్యాకేజ్ని అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకుని తర్వాత ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత క్లాస్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత క్లాస్లో మనం కోడింగ్ అనే దాన్ని రాయాలి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ మీ ఎక్లిప్స్ ఐడి తీయండి. ఇది పాత ప్రోగ్రామ్, మీకైతే ఇది ప్రోగ్రామ్ ఏమి ఉండదు, అంత కొత్తగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఫైల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ అనే ఆప్షన్ పడుతుంది. న్యూ అనే ఆప్షన్ కాడ జావా ప్రాజెక్ట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఈ జావా ప్రాజెక్ట్లో మీకు ఇష్టమైన నేమ్ ఒకటి క్రియేట్ చేయండి. సారీ, నేనైతే దుర్గాని ఇచ్చాను ప్రాజెక్ట్ నేమ్. ఫినిష్ నొక్కండి. దుర్గా అనే ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇంకో ప్రాజెక్ట్ ఫైల్ కార్డ్ నొక్కండి. ఫైల్ నొక్కి న్యూ నొక్కి జావా ప్రాజెక్ట్ నొక్కండి. నొక్కిన తర్వాత హలో శివ అనే ప్రాజెక్ట్ మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. శివ అనే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ కింద కనిపెట్టి ఫినిష్ బటన్ నొక్కండి. మనకి ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఈ ఫైల్ కాదు డబుల్ క్లిక్ చేయండి ఈ ఫైల్ మీద. అండ్ రైట్ క్లిక్ ఒకసారి చేస్తే మళ్ళీ మనకు న్యూ అని వస్తుంది. మళ్ళీ ఆ న్యూలో ఉన్న ఆప్షన్స్ ఓపెన్ చేసి ప్యాకేజ్ క్రియేట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేసాం, ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ప్రాజెక్ట్లో ప్యాకేజ్ క్రియేట్ చేసాం. ప్యాకేజ్ నేమ్ వచ్చేసి సింపుల్గా నేను P1 అని ఇస్తున్నాను. మీరు కూడా ప్రశాంత్ 1 అలా మీరు కూడా ఏదో ఇవ్వచ్చు. అండ్ ఫినిష్ నొక్కండి. ఫినిష్ నొక్కిన తర్వాత ఇప్పుడు మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, ప్యాకేజ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇంకోటి ఏంటి, క్లాస్ క్రియేట్ చేయాలి. న్యూ ఎంటర్ చేసి క్లాస్ అనే, మళ్ళీ న్యూలో ఆప్షన్స్ ఉన్నాయి. క్లాస్ అనే ఆప్షన్, ఈ క్లాస్ అనే ఆప్షన్ నొక్కండి.
ఈ క్లాస్ అనే ఆప్షన్ కాడ నొక్కి మనం క్లాస్ నేమ్ అయితే ఇవ్వండి. ఈ క్లాస్ నేమ్ అనేది చాలా మెయిన్. ఈ క్లాస్ నేమ్ అనేది చాలా మెయిన్. ఈ క్లాస్ నేమ్ అనేది చాలా మెయిన్. ఈ క్లాస్ నేమ్గా మీరు ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ని ఈ క్లాస్లో ఇవ్వాలి. అందుకు మీరు క్యాపిటల్ లెటర్ని ఇవ్వండి. నేనైతే హలో అని క్యాపిటల్ లెటర్తో ఎంటర్ చేశాను. ఇక్కడ ఫినిష్ నొక్కండి. మనకైతే క్లాస్ అయితే క్లియర్ అయిపోయింది. మనం ఇప్పుడు ఏమేమి చేసాం, ప్యాకేజ్ ఎక్లిప్స్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ ఫైల్స్లోకి వెళ్ళి న్యూ నొక్కి జావా ప్రాజెక్ట్ ఓపెన్ చేసాం. తర్వాత ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి అండ్ ప్రాజెక్ట్లో మళ్ళీ డబుల్ క్లిక్ చేసి దానికి రైట్ క్లిక్ చేసిన తర్వాత మనం ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసాం. మళ్ళీ ప్యాకేజ్లో డబుల్ రైట్ క్లిక్ ఇచ్చి క్లాస్ అనే దాన్ని క్రియేట్ చేసాం. సారీ. అయితే ఈ ప్యాకేజ్ ఇప్పుడు ఈ క్లాస్లో మనం ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పబ్లిక్ దాని గురించి తెలుసుకుందాం. పబ్లిక్ అంటే ఏంటి? పబ్లిక్ అంటే ఈజ్ ఏ యాక్సెస్ మోడిఫైయర్ అండ్ యాక్సెస్ స్పెసిఫైయర్. ఇది యాక్సెస్ మోడిఫైయర్ అండ్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఇది పబ్లిక్ అనేది. అండ్ క్లాస్ అంటే ఒక కీవర్డ్. ఇది ఒక ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ అనమాట. క్లాస్ అనేది ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ అండ్ క్లాస్ నేమ్ అని వచ్చేసి యూజర్ డిఫైన్డ్ కీవర్డ్. ఎందుకంటే మనం క్రియేట్ చేసాం కాబట్టి ఆ క్లాస్ని ఇది క్లాస్ ద్వారా డిఫైన్ చేస్తున్నాం కాబట్టి యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ నేమ్లో మనం మెయిన్ మెథడ్ని క్రియేట్ చేయాలి. ఈ మెయిన్ మెథడ్ అనేది లేకపోతే మనం ప్రోగ్రామ్ రాయలేము. ఓకే, ఈ మెయిన్ మెథడ్ అనేది లేకపోతే మనం ప్రోగ్రామే రాయలేము. అందుకు మనం మెయిన్ మెథడ్ని క్రియేట్ చేద్దాం. మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ బ్రాకెట్ స్ట్రింగ్ ఆర్గ్స్ అండ్ బ్రాకెట్ క్లోజ్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్. అయితే మనం ఈ మెయిన్ మెథడ్లో మనం ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ గురించి రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనే మెథడ్ మనం రాయకపోతే అది మనం దేన్ని ప్రింట్ చేయలేం, దేన్ని రన్ చేయలేం. ఓకే, ఇప్పుడు మనం ఒక స్మాల్ ప్రోగ్రామ్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. ఓకే, ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln అంటే ఏంటి అంటే జావా ప్రోగ్రాంలో దేన్నైనా ప్రింట్ చేయాలి అంటే దీని ద్వారానే ప్రింట్ చేయగలము. జావా ప్రోగ్రాంలో మనం ఏదైతే ప్రింట్ చేయాలో దాన్ని దీని ద్వారానే ప్రింట్ చేయగలము. దీంట్లో మనం హలో వరల్డ్ అని ఇచ్చుకుందాం. హలో వరల్డ్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హలో వరల్డ్. దీన్ని రన్ చేద్దాం. హలో వరల్డ్ అనేది ప్రింట్ చేసాం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అండ్ హలో వరల్డ్ ప్రింట్ అవ్వాలనుకున్నాం. హలో వరల్డ్ ప్రింట్ చేసాం. ఈ స్మాల్ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్గా రన్ చేసాం. ఇది ఇప్పుడు మనం ఎన్ని టాపిక్స్ కవర్ చేసామండి? ఒకసారి ఎక్లిప్స్ ఐడిని డౌన్లోడ్ చేసుకుని ఒక సింపుల్ కోర్ జావా ప్రోగ్రామ్ని రన్ చేసాం. మనం సింపుల్ కోర్ జావా ప్రోగ్రామ్ని రన్ చేసాం. అయితే మనం ఫస్ట్ ఏమేమి క్రియేట్ చేసాం?
ప్యాకేజ్ క్రియేట్ చేసాం. సారీ, ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, తర్వాత ప్యాకేజ్ క్రియేట్ చేసాం, తర్వాత క్లాస్ క్రియేట్ చేసాం, క్లాస్లో ఈ స్మాల్ ప్రోగ్రామ్ రన్ చేసాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ కోడింగ్ గురించి మనం ఇంకా తెలుసుకుందాం. ఈ కోడింగ్ ఈ వీడియోలో అయితే చిన్న ప్రాజెక్ట్ని అయితే మేము సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేసాం. ఇంకొన్ని వీడియోస్లో మనం ఇంకా కొన్ని వీడియోస్లో అయితే ప్రోగ్రామింగ్ గురించి చెప్పుకుంటాం. తర్వాత ఈ ప్రోగ్రామింగ్స్ని ఆటోమేషన్లో ఎలా ఇన్వాల్వ్ చేయాలి అన్న దాని గురించి చెప్పుకుంటాం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.